మీకేమైనా అయితే మేం తట్టుకోగలమని అనుకుంటున్నారా? నేనెవరిని ఫేస్ చేయలేకపోతున్నాను రా. ఎలాంటి ఫ్యామిలీలో పుట్టి ఎలాంటి తప్పు చేశానో గుర్తు చేసుకుంటుంటేనే చాలా అవమానంగా ఉంది. జరిగిందేదో జరిగిపోయింది డాడీ, వదిలేయండి. ఇప్పుడు దాన్నే తలుచుకొని బాధపడుతూ ఉంటే అలా? మీ అమ్మ ఇప్పుడున్న పరిస్థితికి కారణం నేనే కదా. ఇంట్లో అందరికీ నేనిప్పుడు లోకువైపోతాను. నా కుటుంబం ముందు ధైర్యంగా నిలబడే అర్హత ఉండదు. ఇంట్లో ఎవరైనా పొరపాటు చేస్తే నిలదీసే హక్కు పోగొట్టుకున్నాను. ఇంకా ఎందుకు బ్రతకాలి? ఆ బిడ్డను మీ అబ్బాయి తీసుకొచ్చి తన కొడుకే అని చెప్పిన రోజు నేను కూడా మీలాగే ఆలోచించాను మావయ్య. కానీ తట్టుకుని నిలబడ్డాను. ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నాను. తప్పుల్ని గుర్తు చేసుకుంటూ ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటే ఈ లోకంలో తప్పు చేసిన వాళ్ళంతా మిగిలే వాళ్లే కాదు. డాడీ, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి. మమ్మీ ఇవాళ కాకపోయినా రేపైనా క్షమిస్తుంది. మీరు ఆ నమ్మకంతోనే ఉండండి. కాసేపు రెస్ట్ తీసుకోండి. నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా? మన ఇంట్లో ఈ విషయంలో మీకు ధైర్యం చెప్పగలిగే ఏకైక వ్యక్తిని నేనే. ఆ అర్హత నాకు మాత్రమే ఉంది. కొన్నాళ్ల క్రితం ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో నేనున్నాను. పెళ్లి రోజు సంతోషంగా నా భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటే బిడ్డతో వచ్చాడు. ఆ బిడ్డకి తానే తండ్రినని చెప్పాడు. అప్పుడు నేనెలాంటి శూన్యంలో నిలబడ్డానో ఇప్పుడు మీరు కూడా అదే స్థితిలో ఉన్నారు. కానీ అప్పుడు నేను మీలాగా తట్టుకోలేనంత బాధకి గురి కాలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం. నా భర్త మీద నాకున్న నమ్మకం. ఆయన కలలో కూడా తప్పు చేసే మనిషి కాదు అని తెలుసు కాబట్టి తట్టుకుని నిలబడ్డాను. ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాను. అదే నమ్మకం మీకు మావయ్య గారి మీద ఎందుకు లేదు? మీ అబ్బాయితో నాకు పెళ్ళ ఏడాది మాత్రమే అయ్యింది. నేనే ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను. మీకు పెళ్ళై ఎన్నో ఏళ్లయింది. ఇన్నేళ్లలో మావయ్య గారిని మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా? నేను మూర్ఖంగా అపార్థం చేసుకున్నాను. ఆయన తప్పు చేశారని నా కన్న కొడుకు చెప్పినా, ఆయన్ని కన్నవాళ్ళు చెప్పినా నమ్మేదాన్ని కాదు. కానీ ఆయన నోటితో ఆయనే చెప్పారు, ఆ బిడ్డకు తండ్రి ఆయనే అని అన్నారు. ఇంకా నేను తెలుసుకోవాల్సిందే ఉంది. ఇంకా నేను ఆ మనిషిని అర్థం చేసుకోవాల్సిందే ఉంది. ఏమీ లేదు, ఏమీ మిగలేదు. లేదత్తయ్య, మావయ్య గారు మిమ్మల్ని మోసం చేయాలనుకునే మనిషి కాదు. కానీ మావయ్య గారు మోసపోకూడదనేమీ లేదు కదా. ఒక తల్లి తన కన్న బిడ్డను, అందులోనూ పాలు తాగే పసివాడిని వదిలిపెట్టి ఉండలేదు. కానీ ఆ బిడ్డ తల్లి ఉండగలుగుతోంది. అలా దూరంగా ఉన్నందుకు నెలకి 10 లక్షల రూపాయలు తీసుకుంటోంది. ఇది నిజంగా బంధానికో సంబంధానికో సంబంధించిన సున్నితమైన విషయం అయితే నేను అనుమానించేదాన్నే కాదు. ఏదో జరిగింది అత్తయ్య. అది తెలుసుకునే వరకు మీరు ఓపిక పట్టండి. నువ్వు నాకేమీ చెప్పొద్దు. నేను నమ్మను, ఎప్పటికీ నమ్మను. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతుముగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. చేరదీయపోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. దీపా అండ్ గౌతమ్ ఇదండి ఈరోజు ఎపిసోడ్.
మీకు కనుక ఈ సీరియల్ నచ్చినట్టయితే లైక్ చేయండి.